శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉషన్హ వై వాజస్రవసః సర్వవేద సందదౌ తస్య హ నచికేతా నామ పుత్ర ఆసా తగుం హ కుమారగుం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా ఆవివేశ సో అమన్యత. పీతోదకాః జగ్ధతృణాః దుగ్ధదోహాః నిరింద్రియాః అనందానామతే లోకాః తాన్ స గచ్చతి తాదదతు. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తగుం హోవాచ మృత్యవే త్వా దదామీతి. బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కిగుం స్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః. వైశ్వానర ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాను తస్యయితాగుం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం. ఆశా ప్రతీక్షే సంగతగుం సూనృతాం చ ఇష్టాపూర్తే పుత్రపశూగుంశ్చ సర్వాను ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసః యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. తిస్రో రాత్రిర్యదవాత్సేర్మద్గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః. నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు తస్మాత్ ప్రతిత్రీన్ వరాన్ వృణీష్వ. శాంతసంకల్పः సుమనాః యథా స్యాద్వేతమన్యుర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టః మా అభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. యథా పురస్తాద్భవితా ప్రతీతః ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టः సుఖగుం రాత్రిశ్యయితా వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ప్రథమ వరాన్ని అడిగి ఆయన చేత అవుననిపించుకుని ఇప్పుడు రెండవ వరాన్ని అడుగుతున్నాడు నచికేతుడు. స్వర్గే లోకే న భయం కించ నాస్తి. ఆ రెండవ వరాన్ని అడిగే ముందు కొద్దిగా ఉపోద్ఘాతం చెప్తున్నాడు ఆయనే నచికేతుడు. స్వర్గే లోకే న భయం కించ నాస్తి. స్వర్గే లోకే భయం కించన కించిదపి. ఏ భయం అంటే రోగాది నిమిత్తజం భయం, రోగాలు రుచులు వస్తాయి అనే భయం స్వర్గలోకంలో లేదు. ఎందుకని లేదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే దేని వలన భయం లేదు? రోగాల వలన భయం లేదు. ఎక్కడ? స్వర్గలోకంలో. ఎవరికి? నాకు. మరి ఆ రోగాల వల్ల భయం ఎక్కడుంది? ఇగో ఈ భూలోకంలో ఉంది. ఇక్కడెందుకు ఉంది? ఈ ఉపాధి గతమై వచ్చింది. ఈ ఉపాధిలో 3 లక్షణాలు ఉన్నాయి. సత్వరజస్తమస్సులనే గుణాలు. ఈ గుణాల వల్లే మంచి జరుగుతుంది, సృష్టి జరిగింది. ఈ గుణాల వల్లే నేను ఈ సృష్టియే ఈ జీవుణ్ణే అనుకుంటే చెడు జరుగుతుంది. ఆ చెడు ఏదో తెలుసుకొని దాన్ని పోగొట్టుకుంటే మంచి మిగులుతుంది. నెమ్మదిగా ఆ మంచిని కూడా లయం చేసుకుంటే ఈ మంచి చెడులకి అతీతమైన స్థితిని నువ్వు పొందగలుగుతావు. అది స్వర్గం అంటే.
ఇంకా ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు అక్కడ స్వర్గంలో రోగాదిజం భయం కించనాస్తి, ఏమీ లేదు. ఎందుకనయ్యా నా తత్రత్వం, అక్కడ నా మృత్యు సహసా ప్రభవసి, అక్కడ నువ్వు లేవు అంటే నీ ప్రభావం లేదు. నీ ప్రభావం ఎక్కడుంది? ఈ భూలోకంలోనే ఉంది. ఈ భూలోకానికే నువ్వు అధిపతివి, స్వర్గలోకానికి కాదు. ఉభే తీర్త్వా అశనాయ పిపాసే, ఇప్పుడు ఉభే అశనాయ పిపాసే తీర్త్వా అతిక్రమ్య శోకం అతీత్య గచ్చతి ఇది శోకాతిగో మోదతే స్వర్గలోకే. అశనాయ పిపాస జర మృత్యు ఇవి లేకపోతే శోకాతిగుడు, శోకాన్ని దాటిపోయిన వాడైపోయి ఆయన మోదతే హృష్యతి, ఎక్కడ? స్వర్గలోకే. అద్భుతమైన మంత్రవర్ణం. స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయ పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. సత్వమగ్నిగుం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహిత్వగుం శ్రద్ధదానాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణే వరేణ. అక్కడ అగ్నిం సహా త్వం మృత్యు అధ్యేషి స్మరసి జానాసి, నీకు తెలుసును అగ్ని విద్య ఏమిటో. హే మృత్యో, అందుకని నువ్వు త్వం ప్రబ్రూహి, నాకు చెప్పు, ప్రబ్రూహి చెప్పు, వివరంగా చెప్పు. ఎటువంటి నాకు కథ, ఎటువంటి నాకు? శ్రద్ధధానాయ మహ్యం, శ్రద్ధ కలిగినటువంటి శ్రద్ధావతే మహ్యం మమ నాకు. ఇంకా స్వర్గార్థినే, నాకు స్వర్గలోకం కావాలి. ఏనా అగ్నినా చితేనా, నేను ఏ అగ్నిని గనక చయనం చేసినట్లయితే స్వర్గలోకాహ, స్వర్గలోకాహ అంటే స్వర్గే లోకో ఏషాంతే స్వర్గలోకాహ, స్వర్గమే ఎవరికి లోకమో వాళ్ళు స్వర్గలోకులు, అంటే యజమానులు, అంటే సాధకులు. అగ్ని చయన విద్యని సాధించి నిర్వహించి ఆ స్వర్గలోకాన్ని పొందిన వాళ్ళు ఏం పొందుతారండి? అమృతత్వం భజంతే, అమృతత్వాన్ని పొందుతారయ్యా. ఇక్కడ శోక జరా మరణాల వల్ల, అశనాయ పిపాసల వల్ల ఇక్కడ భయం. నువ్వు అక్కడ లేవుగా, ఇప్పుడు నువ్వు అక్కడ లేవుగా అంటే నువ్వంటే ఎవరు? ఏమి అర్థం వచ్చింది మనకి? నువ్వంటే ఎవరు? యముడు. యముడు అంటే ఏమిటి? యముడు అంటే అద్భుతమైన అర్థం మనకి ఇప్పుడు. యముడు అంటే ఆయన ఒక దున్నపోతు మీద కూర్చొని పాశం పుచ్చుకొని వచ్చేవాడు కాదు. మరి యముడంటే ఎవరు? ఇదిగో ఇదే. ఏమిటవి? జర, భయం, జర, అశనాయ, పిపాస, శోక, ఇవే యముడంటే. ఇవి ఎక్కడ ఉండవో అది స్వర్గం, ఎక్కడ ఉంటాయో అది మర్త్యం. మర్త్యం అంటే ఇదే మనమే. ఇప్పుడు మనం వచ్చి ఈ మర్త్యంలో పడ్డామండి. ఎలా పడ్డాము? ఎవరు పడేశారు? ఎవరు పడేస్తారు? మనమే పడేసుకున్నాం. మనం ఎందుకు పడేసుకుంటామండి? మనకేం పని పాట లేదా? తెలియక పడేసుకున్నావు. తెలియకపోవటం ఏమిటంటే నాకు అన్ని విషయాలు తెలుసు. నీకు తెలిసిన విషయాలు ఇక్కడ పనికిరావు. నీ విజ్ఞాన సంపద అంతా ఇక్కడ పనికిరాదు. మరి ఇక్కడ ఏం కావాలంటారు? స్వరూప జ్ఞానం కావాలి. అది తెలిస్తే నువ్వు వచ్చి ఇందులో పడవు. ఎంత అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్తున్నారు వేదాంతాన్ని కఠోపనిషత్తులో రుషులు. మరి తెలియకపోయి నువ్వు వచ్చి ఇందులో పడ్డావు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? ఓ పని చేయి, దీంట్లో నుంచి బయటపడిపో. దేంట్లో నుంచి? ఇదిగో ఈ ఉపాధి ఉందే శరీరం, ఈ శరీరమే యముడు నీకు. ఎందుకని? ఈ శరీరంలో ఉన్నాయిగా అవన్నీ జర, భయం, అశనాయ, ఈ రెండే అశనాయ, పిపాస, ఆకలి, దప్పిక. ఈ రెండు లేకపోతే నిన్ను యముడేం చేస్తాడు? మీరు చెప్పేది మేము ఒప్పుకోము. ఆకలి దప్పికలు లేకుండా ఉండే మనుష్యుడు ఎవడుంటాడు? మేము మనుష్యుడు ఉన్నాడని చెప్పట్లా. అందుకనే
నువ్వు మనుష్యుడు అనుకున్న ఈ శరీరాన్ని నీ అంతటి నువ్వు వదిలిపెట్టుకో. నేను ఎలా వదిలిపెట్టగలనండి? మరణించినప్పుడే వదిలిపెట్టగలను. అదే అజ్ఞానం. మరణించక ముందే వదిలిపెట్టవయ్యా, బయటపడిపోతావు. ఆ విద్య చెప్పటానికే నీకు కఠోపనిషత్తు ఇప్పుడు వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. అంటే ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు మరణించక ముందే దీంట్లో నుంచి బయటపడాలి. బయటపడినట్టు ఎవరైనా కనిపెడతారా అండి? ఎవరైనా చూస్తారా అండి? ఎవరూ చూడరు. నీకు నువ్వే చూసుకోవాలి. అదే సాధన చెయ్యాలి. అందుకే నిత్యం ఉపనిషత్తులు ఆ విజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి. అలసత్వం పనికి రాదు. నాకు తెలిసిపోయింది, ఇంకా నేను చదవక్కర్లేదు, 10 ఉపనిషత్తులు చదివి పారేశాను. ఏం చదివి పారేస్తావు? చదివి పారేసేవి కావవి. నిత్యం వినాల్సిందే. ఒక్క క్షణం వింటాం. ఇహ చేద వేదీదధ సత్యమస్తి నచేదిహావేదీన్మహతి వినష్టి అని నీకు కేనోపనిషత్తు చెప్పిందా లేదా? ఇప్పుడు ఈశోపనిషత్తుకి కేనోపనిషత్తుకి మనం కొన్ని భేదాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న భేదం తెలుసుకుందాం. ఈశోపనిషత్తు ఏం చేసింది? సృష్టిని గురించి చెప్పి, ప్రవృత్తి నివృత్తిని గురించి చెప్పి స్థూలంగా, నువ్వు ప్రవృత్తిలో పెడితే ఇది ప్రయోజనం, నివృత్తి మార్గంలో పెడితే ఇది ప్రయోజనం. ఈ ప్రవృత్తి నివృత్తిలో వెళ్ళాల్సిందే, నివృత్తి చివరికి వచ్చేసరికి లయం కావాల్సిందే అని ఒక విధానం చూపించేసి వెళ్ళిపోయింది. మనకేమీ అర్థం కాలా. ఎందుకని అర్థం కాలేదు అంటే, ఈ శరీరం మనని డామినేట్ చేస్తోంది. ఈ శరీరం యొక్క ప్రాబల్యం అంతా ఇంతా కాదు. అందుకని నీ శరీరంలో ఉన్న నువ్వు ఏవో గొప్పవి అని అనుకుంటున్న నీ ఇంద్రియాల్ని నీ ఎదురుకుండా పెట్టి, ఒక డాక్టరు ఏ విధంగానైతే ఒక పేషెంట్ని బల్ల మీద పడుకోబెట్టి ఆ శరీర భాగాన్ని డిసెక్ట్ చేసి అందులో ఉన్న లోపాన్ని కనిపెడతాడో, అలాగే కేనోపనిషత్తు నిన్ను ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి నీలో ఉన్నటువంటి నువ్వు అనుకునేది పనికిరాదని నీలో ఉన్న వాటిని చూపించే నీకు తెలియజెప్పింది. అద్భుతం. అది చెప్పి, అది నీ స్వరూపం నువ్వు తెలుసుకోవయ్యా, ఎలా తెలుసుకోవాలో అని ఆ కేనోపనిషత్తు తనదైన శైలిలో చెప్పింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పాలి, కాకపోతే సీను మార్చింది ఈ కఠోపనిషత్తు. ఏ సీను? ఇప్పుడు నీ శరీరాన్ని కూడా దాటి సృష్టిని, ప్రవృత్తి నివృత్తి మార్గాన్ని అలా ఉంచి నీ శరీరాన్ని దాటి ఇప్పుడు నీ శరీరం యొక్క పై స్థాయికి, ఇందాక మనం చెప్పుకున్నాం, నువ్వు దీంట్లో నుంచి బయటపడవయ్యా. దేంట్లో నుంచి ఇది ఎంత అద్భుతమైన ధ్వనిని మనకి వినిపిస్తున్నదో, ధ్వన్యర్థాన్ని వ్యంగ్యంగా సూచిస్తున్నది ఉపనిషత్తు. మొత్తం మీద పరిశీలిస్తే ఏముంటున్నది? ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, నీ శరీరంలో నుంచి నువ్వు బయటపడు. ఎందుకు బయటపడాలి? నీ శరీరంలో యముడున్నాడు. ఆ యముడిని బారిన పడకుండా ఉండాలంటే నువ్వు బయటపడి వెళ్ళిపో. ఎలా వెళ్ళాలి? ఆ మార్గమే చెప్తాం. ఎక్కడికి వెళ్ళాలి? యముడు లేని చోటికి. ఆ చోటికి ఏదైనా పేరుందా? స్వర్గం. ఎంత దూరదృష్టితో పెట్టుకుని నచికేతుడు అడుగుతున్నాడు. 2 శ్లోకాలు అక్కడ పెట్టాడు మహర్షి. అందులో ఎలా వెళ్ళాలి అంటే, ఈ శరీరంలో ఉండటమే తెలుసు కానీ ఈ శరీరంలో నుంచి బయటపడటం ఎలాగా? అదే సాధన చెయ్యాలి. ఇది సాధ్యం కాదండి ఏదో అంటారు కానీ అద్వైతులు, వేదాంతులు వీళ్ళు సాధ్యం కాదు. సాధ్యం కాదు అనుకుంటే సాధ్యం కాదు, సాధ్యం అవుననుకుంటే సాధ్యం అవుతుంది. ఆ సాధ్యం చేసుకున్న మహానుభావులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పెద్దలు, మహర్షులు, సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు, మరి వేదాంత చక్రవర్తులు, మహానుభావులు ఎంతమంది ఉన్నారు? అందుకనే వాళ్ళ చరిత్ర రోజు మనం చదవాలి. అలా చదివితే ఏమవుతుంది? మనకి
ఉన్న ఆ స్థితి నుంచి కింద పడం. కింద పడిపోతే మళ్ళీ లేవలేము. ఎన్ని జన్మలకి ఇప్పుడు లేచి ఈ జన్మ నీకు నాకు ఇచ్చిన ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఈ ఈ ఈ శరీర స్థాయి నుంచి మించి పై స్థాయికి వెళ్ళు. అది ఉంది అక్కడ, నువ్వు వెళ్ళి అర్థం చేసుకో. లోకం ఆ లోకానికి తీసుకెడుతోంది కఠోపనిషత్తు సాధకుణ్ణి. ఇది అద్భుతమైన విషయం. ఏ లోకానికి? స్వర్గలోకానికి. స్వర్గం వస్తే చాలా కాదు, నువ్వు అసలు ఇందులో నుంచి బయటపడితే నిన్ను ఎక్కడికైనా తీసుకెడతాడు నచికేతుడు, యముడు. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏమోనండి, నా సంసారం, నా ఆస్తి, నా సంపద, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మునిమనవి అంతా పెట్టు, కూర్చో. అయితే కొద్దిగా ఆలోచన మొదలుపెట్టావుగా, నీ ప్రారంధం ఎప్పటికి తీరితే అప్పటికి నువ్వు దీంట్లో నుంచి మోక్షం, అంతే తప్ప ఏం కాదు. ఇది ఒక నిరంతరం జరిగేటటువంటి ఒక దేవాసుర సంగ్రామం అండి. ఇంతకుముందు చెప్పారుగా అక్కడ దేవాసుర సంగ్రామం అంటే ఇదే. సరే, స్వర్గలోకాన్ని గురించి చెప్పాడు ఆయన. ద్వితీయేన వరేణ వృణే అన్నాడు నచికేతుడు. సత్వమగ్నిగుం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహిత్వగుం శ్రద్ధదానాయ మహ్యం స్వర్గలోకామృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణే వరేణ అన్నాడు. 2 శ్లోకాలు చెప్పాడు అద్భుతంగా. ఇంకా ఇప్పుడు చెప్పాల్సిన వంతు ఎవరికి వచ్చింది? ఇప్పుడు సమాధానం. ఇది నాటకం, డైలాగులు. అసలు కఠోపనిషత్తు ఏ స్థాయిలో ఉన్నదో చూడాలి. ఈ ఉపాధి, శరీరం, భూమి, పంచభూతాలు ఈ స్థాయి దాటి వెళ్ళి తీసుకెడుతోంది నిన్ను. నువ్వు గమనించావో లేదో కఠోపనిషత్తు, అది గమనించు. యమధర్మరాజు అంటున్నాడు. యమధర్మరాజు అనే వ్యక్తి ఉన్నాడా అండి? మళ్ళీ మొదటికి వచ్చాం, అర్థం చేసుకోవాలి. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ను అనంతలోకాప్తిం అధో ప్రతిష్టాం విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. తే తుభ్యం, నీ కొరకు, ప్రబ్రవీమి, చెప్తాను. ఏం చెప్తావు? త్వయా ప్రార్థితం, నువ్వేం అడిగావో అది చెప్తాను నీకు. నేను స్వర్గలోకం ఎలా వస్తుందని అడిగావు కదా, అది చెప్తాను. తతు ఊ మే, నేను చెప్తూ ఉంటే మమ వచనం నిబోధ, విను. బుజ్జస్వ, ఎలా వినాలి తెలుసా? ఏకాగ్రమనాహ, ఏకాగ్రమైన మనసుతో విను. ఇదేం సామాన్యమైన విద్య కాదు. నీకు లౌకిక విద్యలే అలాటపగా అటొక మాట ఇటొక మాట మాట్లాడుతూ వింటే అర్థమయ్యేవి కావు లౌకిక విద్యలే. కంప్యూటర్ విద్య అభ్యసించాలి అంటే అదేం సామాన్యమైన విషయమా? ఇంకొక విషయం ఉంది ఇక్కడ. లోకంలో ఇవాళ అనేక గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. విద్యార్థి స్థాయి నుంచే ఆ విద్యార్థి యొక్క ధిషణ శక్తికి పరీక్ష పెట్టి పుటం పెట్టి దాన్ని పరీక్షించి దాన్ని పిండి దాని చేత ఆ విద్య యొక్క సారం మొత్తాన్ని గ్రహింపజేసే విధానం ఉంది ఈనాడు లౌకిక విద్యల్లో. ఎంతకంటే ఎక్కువ కావాలి ఆధ్యాత్మిక విద్యని, వేదాంత విద్యని తెలుసుకోవటానికి. మరి ఈ లౌకిక విద్య నేర్చుకుంటేనే మా జన్మ అయిపోతుందండి. ఏం పర్వాలా, అయిపోయినా పర్వాలా. ఇది నీకు ఎక్కడికి పోదు, నీకు వస్తుంది. తర్వాత అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అప్పుడేమవుతుంది? ఈ లౌకిక విద్యల్లో నువ్వు సంపాదించినటువంటి ఆ గొప్ప శక్తి ఉందే, అది నీకు తోడ్పడి అందులో విశేషాల్ని వదిలేసి ఆ తీవ్రత్వాన్ని మాత్రం నీ బుద్ధిలో పెట్టి ఆ తీవ్రత్వంతో, అంటే ఆ సునిశ్చితత్వంతో వేదాంత విద్యని పట్టుకునే శక్తినిస్తుంది. ఇది అద్భుతమైన విషయం. నువ్వు ప్రవృత్తి ద్వారా నివృత్తి అంటే ఇదే. మరి దీనికి వేదం ఏం చెప్పింది? కర్మకాండని విధించింది, ఉపాసన విధించింది. ఒక రకంగా ఆలోచిస్తే ఉన్నత విద్యలను అభ్యసించే విద్యార్థులు
ఉన్నత విద్యలో కూడా ఉన్నతోన్నత విద్యని అంతకంటే ఆ డిపార్ట్మెంటులో ఉన్నతమైన ఇది లేదు, డిగ్రీ సర్టిఫికెట్ లేదు అన్నంత తీవ్రతగా విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు కూడా కర్మనిష్ఠులే, ఉపాసనా పరులే అని మనం అనటంలో తప్పు లేదు. కర్మనిష్ఠత్వం నీకు ఎంత ఆ బుద్ధి నైశిత్యాన్ని ఇస్తుందో, ఉపాసన ఎంత బుద్ధి వైశారథ్యాన్ని ఇస్తుందో, ఈనాటి ఆధునిక లౌకికమైన విద్య అట్టడుగు గ్రాడ్యుయేట్ లెవెల్, సెమీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అక్కడ కాదు, ఆ దశ దాటిపోవాలి, ఆ ఉన్నత స్థితి సాధించాలి. అది నీకు ఉత్తరోత్తర యుహకృతాత్ పూర్వకృతాత్ అనే భగవత్పాదులు, అది మర్చిపోకూడదు మనం. అది నీకు అక్కడ ఉపయోగపడి నిన్ను ఎక్కడికి తీసుకెడుతుంది? ఆధ్యాత్మిక విద్యలోకి, ఉపనిషద్ విద్యలోకి, బ్రహ్మ విద్యలోకి, ఆత్మ విద్యలోకి, స్వస్వరూపావస్థితికి చేసే ప్రయత్న పరంపరల్లో వరుసలో మెట్ల మీదుగా నిన్ను తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. నువ్వు అక్కడి నుంచి పైకి వెళ్ళు. ఇదే వేదం కోరిన విషయం, పరమాత్మ కోరిన విషయం. ఈ విషయం చెప్పడానికే మనకి ఉపనిషత్తులు వచ్చినాయి. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచి స్వర్గ్యం స్వర్గాయ హితం అంటే స్వర్గ్యం అంటే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. స్వర్గ సాధనం అగ్నిం, ఆ అగ్నిని హే నచికేత ప్రజానన్ విజ్ఞాతవాన్ సన్, నాకు తెలుసయ్యా ఆ అగ్ని విద్య ఏమిటో నువ్వు అడిగావుగా, నీకు చెప్తా విను. అహం ఇత్యర్థ తత్ నిబోధ ఇది శిష్యబుద్ధి సమాధానార్థం వచనం. దానివల్ల ఏంటండి అవుతుందంటారా? అనంతలోకాప్తిం అంటే స్వర్గలోక ఫలప్రాప్తి సాధనం ఇచ్చేతతు, స్వర్గలోక సాధన ఫలాన్ని నీకు ఇస్తుంది అని దాని అర్థం. అధో అంటే అపి అయినా స్వర్గలోకాన్ని ఇస్తుందండి. మరి ఈ లోకం ఇందాక చెప్పుకున్నది అదే. మనం అద్వైతం అన్నింటినీ సమావేశపరచి సమాహృతం చేసి తనలో లీనం చేసుకుంటుంది. దేన్ని కాదనదు, దేన్ని తిరస్కరించదు. అన్నింటినీ తనలో లీనం చేసుకుని తాను మాత్రం ఏకైకంగా శాంతంగా శుభ్రంగా నిత్యంగా అలా ఉండిపోతుంది. అదే అద్వైతం అంటే. ఆ స్థితి సాధించటమే మానవ జీవిత పరమార్థం. ఇవన్నీ అందుకే మెట్లు. అది చెప్తున్నారు. స్వర్గలోక ఫలప్రాప్తి సాధన అధో అపి ప్రతిష్టాం ఆశ్రయం జగత. ఏమంటే మీరు చెప్పిన స్వర్గలో విద్య అదే అగ్ని విద్య స్వర్గలోకానికేనేమోనండి. మాకు దీనికి కూడా ప్రతిష్ట, ఇక్కడ కూడా నీకు ప్రతిష్టని తెచ్చి పెడుతుంది. కాబట్టి త్వం విద్ధి జానీహి, తెలుసుకో. త్వం ఏమని నిహితం గుహాయాం విదుషాం బుద్ధవు నివిష్టం, విద్వాంసుల యొక్క బుద్ధిలో ఉన్నది అగ్ని విద్య, బయట నీకు ఎక్కడా కనపడదు. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టక యావతీర్వా యథావా సచాపి తత్ప్రత్యవదత్ యథోక్తం అధస్య మృత్యు పునరేవాగ తుష్టః. ఇప్పుడు ఈ ఉపనిషత్తు అది ఎంత ఉన్నతోన్నతమైన స్టైల్లో ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు, తర్వాత శ్లోకం ఎవరు చెప్తున్నారు, మధ్యలో కనెక్షన్ ఏది, శంకర భగవత్పాదులు అందిస్తారులండి. ఉపనిషత్తు మాత్రం ఏం చేస్తుంది, ఒక విషయాన్ని ఉన్నాడట అని చెప్పింది, నచికేతుడు అనుకునే మాట చెప్పింది, తండ్రి అన్న మాట చెప్పింది, మధ్యలో తండ్రి అని ఆహా ఉవాచ ఇలాంటి మాటలు ఉండవు. మనం అర్థం చేసుకోవాలి. అది ఆ ఉపనిషత్తు యొక్క ఉన్నత స్థాయి అన్నమాట. అది సరే. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు చెప్తోంది, ఋషి చెప్తోంది. ఏం చెప్తున్నారండి అంటే లోకాదిమగ్నిం తమువాచ తస్మై, తం ఉవాచ తస్మై. తం అంటే అగ్నిం, తం ప్రకృతం, దేని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో దాని గురించి ఉవాచ చెప్పాను. ఎవరికి? తస్మై నచికేతసే. ఎవరు చెప్పారు? ఉక్తవాన్ మృత్యువు.
మృత్యువు చెప్పాడండి ఆయనకి. ఏం చెప్పాడండి? అగ్ని విద్యని. ఎటువంటి అగ్ని విద్య అండి? లోకాదిం అంటే లోకానాం ఆదిం ప్రథమ శరీరత్వాత్. లోకానికి ఇది ఆది అట, ప్రథమ శరీరం అవటం చేత మొదటి దేహం గలవాడు ఈయనే. ఎక్కడ తేలిగ్గా తెలిసిపోతుంది? ఆకాశాత్ ఆకాశం వచ్చింది పరమాత్మ నుంచి. ఆకాశాద్ వాయు, దానికి శరీరం లేదు, దీనికి శరీరం లేదు. వాయోరగ్ని, ఇదిగో ఇక్కడ ప్రథమ శరీరం వచ్చింది, రూపం వచ్చింది, తేజస్సు వచ్చింది, ప్రథమ శరీరజత్వాతు అని చెప్తున్నారు. ఆ తర్వాత జలం వచ్చింది, అగ్ని కంటికి కనిపిస్తుంది, జలం కంటికి కనిపిస్తుంది, పృథ్వీ కంటికి కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించేవి తర్వాత వచ్చినాయి. వీటిల్లో ఇది అగ్ని మొదటిది. కాబట్టి ఎందుకని మొదటిది? అగ్ని వచ్చిన తర్వాతే, వాయువు నుంచి అగ్ని వచ్చిన తర్వాతే ఈ మిగతావన్నీ, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అని అర్థం. అది అపి అంటే లోకాదిం, లోకానాం ఆదిం ప్రథమ శరీరత్వాత్. మొదటి శరీరి ఈయనే, అగ్నిదేవుడే. అది చెప్పాడు. ఏం చెప్పాడండి? యాహ ఇష్టకాహ చేతవ్యాహ స్వరూపేణ. యాహ ఇష్టకాహ అంతేకాదు, అంటే అర్థం ఏమిటి? ఏ ఇటుకలు, యాహ ఇష్టకాహ అంటే ఇటుకలు, ఏ ఇటుకలు వేది యందు చేతవ్యాహ స్వరూపేణ, వేదిక యందు ఏ స్వరూపం ఉన్న ఇటుకలు పెట్టాలి. యావతీర్వా అంటే ఎన్ని, ఇక్కడన్ని, ఈతన్ని, ఇదే ఎక్కడెక్కడ ఎన్నెన్నో, ఎన్ని. యాహ అంటే స్వరూపం, యావతీహి అంటే సంఖ్య, యథావా అంటే చీయతే అగ్ని ఏన ప్రకారేణ. అలా ఇటుకలు పెట్టి చుట్టూ 4 వైపులా చేస్తే అగ్ని చీయతే, లోపల ఇది సృష్టించబడినటువంటి, వ్రేల్చబడినటువంటి అగ్ని ఎలా చీయతే అభివృద్ధి పొందుతుందో అటువంటి ఆ విధానాన్ని సర్వప్రకారేణ సర్వం ఏతత్ ఉక్తవాన్ ఇత్యర్థ. ఇదంతా చెప్పాడు ఆయన. చెప్పి సహాచ అపి నచికేత, ఆ నచికేతసుడేం తక్కువ వాడా? తతు దానిని, దేనిని? మృత్యునా ఉక్తం, ఆ యమధర్మరాజు చేత చెప్పబడిన ఆ మొత్తాన్ని యథోక్తం యథావత్ ప్రత్యయన, విశ్వాసంగా, నమ్మకంగా, ధైర్యంగా, పూర్తి అథారిటీతో చెప్పింది చెప్పినట్టు. ప్రథమ ఏకసంధాగ్రాహి కాబట్టి అది ప్రత్యయన అవదతు చెప్పాడు. ప్రతి ఉచ్చారితవాన్ చెప్పేశాడంతే నచికేతుడు. అది ఆ నచికేతుడు ఎంత ఇంటెలిజెంట్ విద్యార్థి. ఆ స్థాయి సామాన్య మానవులకి రాదు. ఎందుకని అంటే నచికేతుడిలో ఒక విశేషం ఇప్పుడు స్ఫురిస్తున్నది. మనకి ఎంత వయస్సు వచ్చినా ఆ స్థాయి లేదు. ఎందుకని? మనం ఒక పంజరంలో ఉన్నటువంటి పక్షిలాగా ఈ శరీరం అనే గూట్లో ఇరుక్కుపోయాము. నచికేతుడు అలా కాదు. ఆయనకి శరీరం, అది ఆ శరీరం బంధనం అని ఆయనకు తెలుసు. మనకి బంధనం అని తెలియదు. ఇది నిజమని అనుకుంటున్నాం మనం. అది తేడా, అంతకంటే ఇంకేమీ లేదు. ఇదే నిజం అనుకుంటున్నాం మనం. ఇది ఆయన దృష్టిలో లెక్కలేదు. ఇది ఊరికనే ఒక చిన్న ఉన్నంతసేపు ఉంటుంది, పోయినంతసేపు పోతుంది. ఏంటిట అది ఆయన అభిప్రాయం. ఇది లెక్కలేనిది అని ఆయన తత్వం. అందుకని ఆ విజ్ఞానం అంతా ఒకచోట మూటగట్టి, ఇప్పుడు గుణాలు ఉన్నాయండి. దీని ఉదాహరణకు చెప్పుకుందాం. తమో గుణం ఉంది. వందల వేల సంఖ్యలో మనుష్యులు ఉన్నారు. మనుష్యుల్లో తమో గుణం ఉంది. ప్రతి మనిషిలోనూ తమో గుణం ఉంది. తమో గుణం అంతా ఒకటేగా, ఎక్కడున్నా ఒకటేగా గుణం. అయితే డిగ్రీ తేడా. ఇక్కడ ఇతడిలో నాలో ఎంతుంటే మరొకడిలో ఎక్కువ ఉంటే, మరొకడిలో తక్కువ ఉంటే హెచ్చు తగ్గు భేదాలు. మొత్తం మీద తమో గుణం ఈ ఉపాధులన్నింటినీ ఆక్రమించింది. ఉపాధులుని పట్టుకొని వ్రేలాడుతుంది తమోగుణం. అక్కడ వ్యక్తం అవుతుంది, మిగిలిన చోట వ్యక్తం కాదు. రజోగుణం అంతే.
ఈ రెండింటి యొక్క డామినేషన్ తగ్గితే సత్వగుణం కూడా ఉంటుంది. ఈ మూడింటిని 3 దశలని గనక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, మూడింట్లోనూ నువ్వు తిరగగలిగినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆ 3 గుణాలు అనే విశేషాలని పోగొట్టుకుని మూడింట్లోనూ ఉండే తత్వం నీకు అలవడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ 3 నువ్వే అయిపోయి కూర్చున్నావు, నీకు తెలియట్లేదు. కానీ తర్వాత ఏం తెలుసుకుంటావు? ఆ 3 నా విభూతుల్లే అని అనుకుంటావు నువ్వు. అంటే ఆ మూడింటికంటే అతీతమైన స్థితికి వెళతావు. అక్కడ ప్రజ్ఞాపాఠవాలు ఎలా ఉంటాయో అది చూపిస్తున్నాడు ఇక్కడ నచికేతుడు. ఏమని చెప్తున్నాడు? ప్రత్యయేన అవదతు, స్పష్టంగా చెప్పాడు. అది ఇక్కడ సామాన్యుల వల్ల కాదు, ఈ ఉపాధి వల్ల కాదు. మీరేమో ఉపాధిని నిందిస్తారు, ఉపాధి వల్ల కాదంటారు. మరి మాకు ఆ ఉపాధి తప్ప ఇంకోటి తెలియదు. ఎలాగా? ఉపాధిని వదిలించుకోవటం కోసమే. అది నీకు ఎందుకు ఇచ్చామయ్యా? ఉపాధి వదిలించుకోమని ఇచ్చాం, అంతేగాని నెత్తి మీద పెట్టుకొని ఊరేగమని ఇవ్వలేదు. అది అర్థం చేసుకోవాలి నువ్వు. అధా అస్య ప్రత్యుచ్చారణేన తుష్ట సన్ మృత్యు పునః ఏవాహ. బ్రహ్మాండంగా గురువుగారు చెప్పిన పాఠం చెప్పినట్టు అప్పచెప్పాడు శిష్యుడు. అది విని బ్రహ్మానందం పొందాడు గురువుగారు. పునః ఆహా, మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు? తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరంతవేహజ్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నే శృంకాంచేమాం అనేక రూపాంగృహాణ అన్నాడు అద్భుతంగా. యమధర్మరాజు యొక్క స్థాయి వేరు, ఆయన స్టైల్ వేరు, ఆయన గొప్పతనం వేరు, ఆయన హుందాతనం వేరు చెప్తున్నాడు. తం ఎవరిని? నచికేతసం. ఏమైంది? అబ్రవీత్, తమ్ అబ్రవీత్, ఆ నచికేతుడితో అన్నాడు. ఎలా? ఎటువంటి వాడై అన్నాడండి? ప్రియమాణ సన్ను, సంతోషించి. ఎందుకండి సంతోషం? శిష్యస్య యోగ్యతాం పశ్యన్. భగవత్పాదులు శిష్యుని యొక్క యోగ్యతను చూసి ప్రియమాణ ఆనందించేశాడు. అంతే కదా, గురువుగారు కష్టపడి చెప్తాడు, అది సఫలమైతే ఆయనకు ఆనందం. ప్రియమాణ ప్రీతిం అనుభవన్ను అన్నాడు. ఎవరండి అన్నది? మహాత్మా. ఎవరా మహాత్ముడు? మహాత్ముడు అంటే అర్థం ఏమిటండి? లోకంలో మహాత్మా అనే మాట మనం వింటూ ఉంటాం. గాంధీ మహాత్ముడు, ఆయన మహాత్ముడే. అద్భుతంగా నిరూపించబడిన విషయం ఆయన మహాత్ముడు అని. ఇక్కడ యమధర్మరాజు మహాత్మా. ఎందుకని? ప్రియమాణ ఆనందించాడు. ఆనందించి మహాత్మా అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అక్షుద్ర బుద్ధి, క్షుద్రమైన బుద్ధి లేనివాడు అంటే ఉన్నతోన్నతమైన బుద్ధి గలవాడు. అది ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు అంటే వరంతవ ఇహ అద్య దదామి భూయః. ఇప్పుడు నీకు చతుర్థం 3 వరాలు నువ్వు అడిగావు. నీకు 3వ వరం నువ్వు 2 అడుగుతున్నావు. ఇప్పుడు 1 అడిగావు, ఇచ్చాను. 2 అడిగావు, ఇస్తాను. 3వది అడుగుతావు, ఇస్తాను. ఇప్పుడు ఈ 2వ దాంట్లో 2వది కాక 2లో ఏ, లేకపోతే 2లో బి, 2A 2B, 2లో 2 ఉన్నాయి. ఏ బీలు 2 ఉన్నాయి. ఏ ఎలాగూ నువ్వు అడిగావు, ఇస్తాను. బి నువ్వు అడగకపోయినా నేను ఇస్తా. దదామి భూయః పునః ప్రయచ్చామి. ఏంటండి ఆ వరం? తవ ఇవ నామ్నా, తవ ఏవ నామ్నా, నీ పేరుతోటే, అభిధానేన పేరుతోటే ప్రసిద్ధమవుతుంది, భవిత కాగలదు. ఏమిటది? మయా ఉచ్యమాన అయం అగ్ని. నేను చెప్పబోయేటటువంటి ఈ అగ్ని విద్యకి నీ పేరుతోటే నచికేతాగ్ని అని దీనికి పేరు లోకంలో. ఇంకా ఈ అగ్నికి వేరే పేరు అంటూ లేదు, ఒకటే పేరు. ఈ నామరూపాలు పెట్టుకోవటం అన్నది, ఇదిగో దీనికి ఒక పెద్ద నామరూపాలు కూడా మనకి బంధమే, అది కూడా వస్తుంది తర్వాత. అని నీ పేరుతోటే నీకు ఈ అగ్ని ఉంటుందని ఓ చిన్న విశేషాన్ని చూపిస్తున్నారు. కించ శృంకాం అంటే శబ్దవతీం రత్నమయీం మాలాం అని అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు.
శబ్దవతి, రత్నమయి, మాల. రత్నమాల శబ్దం చేసే రత్నమాల. శృంఖ అంటే అదే అట అర్థం. దానిని ఇమాం, ఇది ఇంకా అనేక రూపం, ఇది అనేక రూపాలుగా ఉంటుంది, ఇది చిత్రంగా ఉంటుంది. దానిని గృహాణ స్వీకురు. ఒక మాల ఇస్తున్నాడు ఆయన, రత్నమాల, రత్నాలతో విభాంతం. అది మాఘ కవి ఈ మాలాధారణం అన్నది వైరాగ్యానికి గుర్తు. రుద్రాక్షమాల, స్ఫటిక విభాంతమచ్చ స్ఫటికాక్షమాలయ అన్నాడు మాఘకవి నారద మహర్షి. ఆయన ఆకాశం నుంచి కిందకు వస్తుంటే అది ఆకాశంలో నారదుడు పైనుంచి దిగి రావటం, ఒక మనిషి దిగి రావటం కాదు, విజ్ఞానం ఆ సాధకుల యొక్క బుద్ధిలో అవతరించటమే. అదే నారదుడు ఆకాశం నుంచి కిందికి దిగి రావటం అన్న దాంట్లో ఉండే సంకేతం. సరే, అది అక్కడ సంగతి అనుకోండి. విభాంతమచ్చ స్ఫటికాక్షమ, స్ఫటికము మోక్షహేతు అని అక్కడ మల్లినాథ సూరి వ్యాఖ్యానం. ఎక్కడ? మాఘంలో. అలాగా ఇక్కడ అక్షమాల, ఇది రత్నమాల. నచికేతుడికి నారదుడు స్ఫటికాలు తెల్లగా ఉంటాయి, మరి రత్నాలు ఏ రంగులో ఉంటాయో, ఎరుపు రంగులో ఉంటాయో, ఏ రంగులో ఉంటాయో, వీటికి రంగు ఉంది. అటువంటి మాలని, ఇది 2వ వరం కాబట్టి ఈ మాల ఇచ్చాడు. మరి 3వ వరం ఇచ్చినప్పుడు కూడా మాల ఇస్తాడా? మాల ఏమిటి అసలు? ఆ విద్యే మాల, మెడలో వేసుకునేటటువంటి హారం. ఇది ఒక సింబల్, ఒక గుర్తు. ఇది దానికంటే తక్కువది, మొదటి దానికంటే ఎక్కువది, 3వ దానికంటే తక్కువది, మధ్యలోది కాబట్టి రత్నమాల. దీని స్టాండర్డ్ ఇదే, అర్థం చేసుకోవాలి. అనేక రూపం విచిత్రం గృహాణ. ఆ భగవత్పాదులు గారు, మీరేమిటి మాకు ఏమైనా మాయా విద్య? ఇప్పుడు మిమ్మల్ని గురించి లోకల్లో అనేక విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, మీరు పరకాయ ప్రవేశం చేశారని ఇలాంటివన్నీ చెప్పారు కదా మీ చరిత్రను వివరిస్తూ. అంటే మరి అలా చెప్తే తేడా వస్తుంది కదండి, మేము అడగకూడదు, కానీ లోకాచారాన్ని అద్వైత ఎప్పుడు కాదనడు, దాంట్లో ఏదో విశేషం ఉందనే అంటాడు. కానీ ఎందుకు ఇలా వచ్చిందని పోని మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి వాటికి మాల, రత్నమాల ఏమిటండి, అది యముడి ఇవ్వటం ఏమిటండి, దాన్ని మీరు ఎలా అబ్బాయి, నేను లోకం కోసం చెప్పానయ్యా, అసలు నా మనస్సులో మాట, నిజమైన మాట ఇప్పుడు చెప్తాను విను. అలా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకుంటామంటే, లోకం కోసం మీరు మీ యొక్క ఆ లోక దృష్టితో ఉన్న మీరని, అద్వైత దృష్టితో ఉన్న మీరే అద్వైత దృష్టితో ఉన్న మీరని మేము అర్థం చేసుకుంటామండి. లోకాన్ని ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అంటే లోకాన్ని విడిచిపెట్టడమే. అది విడిచిపెట్టేసినప్పుడు ఆ మీలో ఉన్న లోక సంబంధమైన వ్యవహారం అంతా విడిచిపెట్టి మీలో ఉన్న అద్వైతత్వాన్ని మేము గ్రహించి మేము కూడా అద్వైత భావ శుద్ధ మనస్కులం అవుతామండి. కానివయ్యా, నువ్వు చెప్తే నేనెందుకు కాదంటాను, నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకో అంటారు భగవత్పాదులు. అదే చెప్తున్నాడు. యద్వా, ఇంకో అర్థం, అసలు అర్థం చెప్తాను వినండి, నా మనసులో ఉన్న అర్థం. శృంఖాం అంటే గతిం అని అర్థం చెప్పాడు. గతి, గమనము, నడక. ఏం నడకండి? అకుత్సితం గతిం, కుత్సితమైన గతి కాదయ్యా. కుత్సిత అంటే వంకరటింకర, అకుంచితమైన వంకరటింకర అనాత్మ, సూటి అయినది ఆత్మ. మనకు ఇలాంటివి అర్థం చేసుకోవటం బాగా వచ్చుగా, మనకి బాగా తెలుసుగా, అందుకని ఇది అర్థం చేసుకున్నాం. ఏమని అర్థం చేసుకుంటున్నాం? యద్వా శృంఖాం అంటే అర్థం చెప్పమంటావా? అకుత్సితాం గతిం, అకుత్సితమైన గతి. ఇంకా కొంచెం వివరించి చెప్పండి, మాకు అర్థం కాలేదు. కర్మమయీం, కర్మతో. ఏ కర్మ అండి? అగ్ని చేయనమయ్యా, అడిగావుగా స్వర్గానికి. ఆ స్వర్గలోకాన్ని సాధించటానికి నచికేత అగ్నిని అగ్ని చయనం చేసేవాడు చేసే కర్మ ఏది ఉన్నదో దానికి శృంఖ అని పేరు. ఆ గతికే శృంఖ అని పేరు. అది నీకు ఇస్తున్నాను, వెళ్ళు. ఇదిగో ఇంకొకటి,
నీకు అనుగ్రహం కలిగితే ఇప్పటి నుంచి ఆ నచికేతాగ్ని అనే డిపార్ట్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా భూవ్యాప్తంగా ముల్లోకాల వ్యాప్తంగా భూమి అనే దృష్టి కేవలం మన వేదాంతం కేవలం భూమి అని చెప్పదు, ముల్లోకాలని చెప్తుంది. ఓం భూర్భువస్సువః ముల్లోకాలు చెప్తుంది. ఆ ముల్లోకాల్లోనూ నువ్వే హెడ్వి. ఎవడైనా నీ తర్వాత ఆ నచికేత అగ్నిని చయనం చేస్తే నీకు సంతృప్తి కలిగితే ఇతడికి సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని అనిపిస్తే స్వర్గలోక ప్రాప్తి నువ్వే ఇవ్వు. నేను నీకు ఇచ్చేసి నిన్ను వదిలేశాను కదా. అది ఆ గమనం అంటే. అంత శక్తి ఇస్తున్నాడు ఎవరు? యమధర్మరాజు. ఎవరికి? నచికేతుడికి. ఇప్పుడు ముందు చెప్పిన మాల అనే అర్థం కాస్త ఎగిరిపోయిందిగా, సరిపోయింది. కర్మమయీం గృహాణ అన్యదపి కర్మ విజ్ఞానం అనేక ఫలహేతుత్వాత్ స్వీకురు. అంతేకాదు అన్యదపి అనేక ఇతరమగు కర్మల విజ్ఞానం కూడా నువ్వు పొందు, సంపాదించు. అది నీకు ఈ గతిలోనే తోడ్పడి నీతో సహా నీ వెంట వస్తుంది అని చెప్పి ఈ అగ్ని యొక్క ప్రభావాన్ని మరొక విధంగా తర్వాతి మంత్రవర్ణంలో చెప్తున్నారు. అదేమంటే త్రినాచికేత స్త్రిభిరేత్య సంధిం త్రికర్మ కృత్తరతి జన్మ మృత్యో బ్రహ్మయజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయే మాగుం శాంతిం అత్యంతమేతి. ఈ మంత్రవర్ణం యొక్క అర్థాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.